హాయ్ ఫ్రెండ్స్, ఇంత మంచి ప్లేసు ఇంత దగ్గర ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. దాదాపుగా జొన్నగిరికి 5 సార్లు ప్రయాణం చేశాను. ఆ దారిలో తగిలినటువంటి ప్లేస్ ఇది. చాలామంది ప్రజలు ఇక్కడ కూర్చొని వెతుకుతున్నారు. వాళ్ళతో పాటు ఇవాళ మనం వెతికేటప్పుడు ఒక చిన్నపాటి స్టోన్ అయితే దొరికింది. విడిగా చాలా మందిని అక్కడ అడిగి చూశాను. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో వెతుకుతుంటారండి. కానీ మేము ఎప్పుడూ జొన్నగిరి ప్రయాణం చేసినా కూడా ఇదే రూట్లో వస్తాం. కానీ ఒక్కసారి కూడా ఇలా ప్రజలు ఇలా కూర్చొని ఇలాంటి పంట పొలాల్లో వెతికినట్టుగా నేను చూడలేదు. జొన్నగిరి, మదనంతపురం ఇలాంటి ప్రదేశాల్లో చూశాను. కానీ ఈ పొలం దారిలో వెళ్ళేటప్పుడు చూశాను. ఎలాంటి ఆనవాళ్ళు ఉంటే ఇలాంటి ప్రదేశంలో వెతికితే దొరికే ఛాన్స్ ఉంటుందో అనేది ఒక చిన్న వీడియో చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలామంది ఇక్కడ వెతికే విధానం మనకి ఎలా కనబడిందంటే, ఫస్ట్ చూసి అక్కడ ఎవరో వెతుకుతున్నారంటే నమ్మబుద్ధి కాలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి అలా షూట్ చేసుకుంటూ వచ్చాను. ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. ఈ ప్లేస్ మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. కానీ ఇదే మార్గాన 5 సార్లు ప్రయాణం చేసిన ఇంత దగ్గరలో ఈ ప్లేస్ నేను గమనించలేదు. ఈ షట్టర్ ఉంది కదా, ఇక్కడైతే ఆల్రెడీ పంట పొలాలు ఉన్నాయి. ఎక్కడైతే లేవు అనుకునే ప్రాంతాల్లో ఒక గట్టు అంచున వెతికే క్రమం ఈరోజు ఆ ప్రాంతంలో దొరికే రాళ్ళని వీడియో రూపంలో చూపిస్తాను. పూర్తిగా వీడియో చూసేదానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి రాళ్ళు ఉంటే ఈ ప్రాంతంలో మీరు వెతుకుతున్నారు అనేసి ఒక అన్నని అడిగి చూశాను. అన్న చెప్తున్నాడు, ఈ 2 రాళ్ళే కాదు, ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి. అలాంటి రాళ్ళన్నీ మేము గుర్తించి గమనించి ఆ ప్రాంతంలో వెతుకుతుంటాను అన్న చెప్పాడు. నేను కూడా సేమ్ అన్నలాగే ఆ సూది ముక్కరాళ్ళు చూసినటువంటి రాళ్ళు ఆ ప్రదేశంలో ఎక్కువ ఆ పొలంలో ఉన్నాయి. ఆ రాళ్ళు ఉండే పొలంలో గమనించి ఆ ప్రాంతంలోనే మనం వెతుకులాట చేస్తున్నాం. చాలా మంచి లావా యొక్క ఆనవాళ్ళతో కూడినటువంటి రాళ్ళు అయితే ఈ ప్రాంతంలో ఉన్నాయి. సుమారు ఒక 75 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆయన అడిగి చూశాను. మనం చూపించే ప్రతి రాయి కాలిపోయినటువంటి రాళ్ళు, సూదిముఖ రాళ్ళు, మైకా లాంటి ఆనవాళ్ళ లాంటి స్టోన్స్ ఇవన్నీ చూపించాను ఒక పెద్ద ఆయనకి. చూపించి ఇలాంటి పొలంలో వెతికితే దొరికే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. వీడియో రాయి ఎలాంటి రాయి ఉంటే ఆ ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంది అని మీకు ఈ వీడియో తెలియజేస్తుంది అనుకుంటున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. చాలా మంచిగా అనిపించింది ఈ పొలం. కానీ ఇక్కడ పంట అయితే ఉంది ప్రజెంట్. మేమైతే ఆ పంట పొలాల అంచులో వెతికాం. రోడ్డుకి మాకు ఎంతో దూరం లేదు, ఒక అంచులో వెతికాం. ఆ అంచులోనే ఎన్నో ఆనవాళ్ళు మాకు కనబడ్డాయి. ఆ హోల్స్, ఆ స్టోన్స్ చూద్దాం, దాన్ని పగలగొట్టి ఒకసారి ఆ రంధ్రంలో ఏదైనా దొరికే ఛాన్స్ ఉంటుందేమో. ఈ ప్రాంతం మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఆ మొక్కకి మధ్యలో కూర్చొని వెతికితే రైతు కూడా ఏమన్నాడు. ఒకవేళ మనం నుంచొని కనుక వెతికే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రైతు అరిచే ఛాన్స్ ఉంది. ఈ పొలంలో ఎందుకు ప్రయత్నం చేయాల్సి వచ్చిందంటే, ఆల్రెడీ కొన్ని ఊర్లు తిరిగి ఉన్నాం. ఆ ఊర్లు ఈ విధంగానే ఉన్నాయి. ఒక్క పెరవెల్లి తప్పనిచ్చి మిగతా ఏ ప్రాంతంలోనైనా సరే ప్రజలు
అనగా రైతులు ఖచ్చితంగా అరిసే అవకాశం ఉంది. ఆ రైతులకి ఆ ప్రాంతంలో వర్షం యొక్క ఆనవాళ్ళని స్టార్టింగ్‌లో గుర్తించి పంటను వేస్తారు. ఆ తర్వాత మళ్ళా పంట వేయరు. సంవత్సరానికి వాళ్ళు వేసేది ఒకటే పంట. అందువల్ల మనం నడిస్తే ఆ పొలం తొక్కినప్పుడు గట్టిపడిద్ది అనే ఒక చిన్న ఆలోచన తప్ప మనం ఏదో అక్కడి నుంచి తీసుకెళ్తామనే ఉద్దేశంతో అరవరని కొంతమంది చెప్పారు. పంటలు తీసిన తర్వాత వచ్చి వెతుకమని చాలామంది చెప్పారు. ఆ ప్రాంతంలో దొరికే రాళ్ళు ఇది సూదిముఖ రాయిలానే కనిపిస్తుంది ఒక భాగం, మరొక భాగం వేరేలా ఉంది. ఆ పొలం మొత్తం ఎంత లావయ్య ఆనవాళ్ళు ఉన్నాయంటే ఆ పొలం మొత్తం ఆశ్చర్యం అనిపించింది. ఈ దగ్గరలో కూడా ఒక కొండ ప్రాంతం ఉంది. అసలు ఆ కొండ ప్రాంతం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది ఈ ప్రాంతంలో మాత్రం అసలు అంతా కాలిపోయినటువంటి రాయి ఇక్కడికి ఎలా చేరుకుందనేది ఇప్పటికీ అర్థం కావటం లేదు. మిగతా పక్క పొలాల్లో మాత్రం ఇలా కాలిపోయినటువంటి రాళ్ళు ఆనవాళ్ళు లేవు. లావా అనేది నేలలో ఉడికి అది ఎక్కడో ఆ మట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి రాయి మొత్తం ఉడికి ఈ విధంగా తయారైపోయింది. ఎక్కడి నుంచో వచ్చి పడింది ఇది. ఈ పొలం మొత్తం దాదాపుగా అదే స్టోన్ ఉంటుంది. సూది ముఖరాళ్ళు అయితే లైట్ హనీ కలర్లో ఉంటాయి ఈ ప్రాంతంలో. ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు అది చేసి తీరాల్సిందే. మనసుకు అనిపించింది ఈ ప్రాంతంలో ప్రజలు అక్కడ కూర్చొని వెతుకుతున్నారు, ఎంతమంది అంత సులభంగా కూర్చొని వెతకరు. మనం కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రయత్నం చేసి చూద్దామని వచ్చి చూడగానే ఈ పొలం మొత్తం ఈ విధంగా కనబడగానే ఆశ్చర్యంగా అనిపించింది. సరే, ప్రతి రాయి కూడా ఇందాక చూపించిన రాయిలనే కనబడుతుంది. ఈ ఆనవాళ్ళు గమనించండి. మీకు దగ్గరుండే ప్రాంతంలో రాయలసీమ, పల్నాడు కావచ్చు, ఎక్కడైనా ఇలాంటి కాలిపోయినటువంటి ఉడికిపోయినటువంటి రాళ్ళు అగ్నిపర్వతం నుంచి వచ్చినాయి. అగ్నిపర్వతం లావా అనేది ఒక కొండలనే జరగదు, ఇది భూమిలో కూడా జరుగుతుంది, సముద్రంలో కూడా జరుగుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే మనకుండే దగ్గరలో పొలాలు కావచ్చు, కొండలు కావచ్చు, ఇలాంటి రాళ్ళు ఆ రంధ్రాలు ఆ కాలిపోయినటువంటి విధానం ఇదంతా గమనించి మీకు దగ్గరలో ఏదైనా ప్లేస్ ఉంటే ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నాయో లేదో చూడండి, గమనించండి. వీడియోలో చూపించే ప్రతి రాయి వేస్ట్ది కాదు, చాలా విలువైనదే. ఈ సమాచారం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ కింద కూర్చొని ఈ మొక్క బాటలో వెతుకడితే అనటం లేదు. రైతులు కూడా నుంచుంటే మాత్రం ఖచ్చితంగా అరుస్తున్నారు. పొలం అయితే గట్టిపడిద్ది, మీరు అక్కడ ఉండమాకండి అన్నప్పుడు వాళ్ళు బయట మనం వచ్చేస్తే చాలా మంచిది. రోడ్డుకి చాలా పక్కనే ఉంటుంది ఇది పొలం. ఒక పెద్దామె చెప్పింది చాలా ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో వెతుకుతున్నారనేసి. దొరికాయని కూడా చెప్పారు. ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇసుకలో దొరకాల్సినటువంటి స్టోన్ లాగా ఉంది. అది ఏపకాయ కలర్లో. సూది ముఖరాలు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తూ ఉండాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది వెతికేటప్పుడు. కానీ కాలిపోయిన రాళ్ళు మాత్రం పదే ఎందుకు చూపించాలంటుంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ పూర్తిగా చూస్తారో లేదో తెలియదు, కానీ చూస్తే మీకు మంచి ఒక అవగాహన అనేది ఏర్పడుతుందని ఆలోచనతో ఇంత లెంత్గా చేస్తున్నాను ఈ వీడియో. ప్రతి స్టోన్ గమనించవచ్చు. ఈ రాయి లైట్
బరువు కూడా ఉంది లైట్గా ఎల్లో కలర్లో. ఇలాంటి రాళ్ళు దాదాపుగా ఇసుకలో దొరుకుతాయి, కానీ ఈ రాయి కూడా ఈ ప్రాంతంలో దొరికింది. ఈ పొలంలో వజ్రం అనేది దొరికిద్ది ఖచ్చితంగా. ఆ వజ్రం దొరకాలంటే 1,000,000 మంది ప్రయత్నం చేస్తే కానీ ఇద్దరికి ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. అది ఇక్కడనే కాదు, రాయలసీమలో మీకు తెలిసినటువంటి ఊరు ప్రాంతాల పొలాల్లో ఎక్కడైనా కావచ్చు. ప్రతి రాయి కూడా పొలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాళ్ళు. ఇవన్నీ గమనించి మనం ఇక్కడ ప్రయత్నం చేయడానికి ఇష్టపడ్డాం. మెయిన్ ఒక నమ్మకం అయితే కుదిరింది. అక్కడ ఉన్నటువంటి అన్నవాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఎదుగుతుంటారని కళ్ళారా చూస్తే మేము కూడా వాళ్ళతో పాటు ప్రయత్నం చేసాం. ప్రతి స్టోన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రాంతంలో వెతుకుతున్నారంటే ఇంకా వజ్రం అనేది మిగిలి ఉంటుందా, మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ప్లేస్ చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఇలాంటి ప్లేస్ ఎవరు వెతకని ప్రదేశంలో, కొండ ప్రాంతం కావచ్చు, పొలమైనా కావచ్చు, బీడు పొలం అంటారు కదా, అట్లా బీడు నేల అనేది ఎవరైతే వ్యవసాయం కోసం దున్నుతారో అవి పొలాలుగా మారిపోతాయి. పంట పండించకుండా పక్కన ఉండేదాన్ని బీడు భూమి. ఒకవేళ ఇలాంటి స్టోన్స్ మీరు పూర్తిగా చూస్తే బీడు భూములో కానీ, కొండ అంచులో కానీ, కొండ ప్రదేశంలో కానీ ఇలాంటి రాయి కనబడితే మీరు అక్కడ స్టాప్ అయిపోయి ప్రయత్నం చేయొచ్చు అనే ఒక ఉదాహరణగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు మీ దగ్గర ఇలాంటి ఇంట్రెస్ట్గా వెతికే ఆలోచన ఉండే ప్రజలకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకన్నా మా ప్రాంతంలో ఉన్నాయని ఒక చిన్న ఆలోచన కలిగితే వాళ్ళైనా ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా చూపించే ప్రతి స్టోన్ కూడా అగ్నిపర్వతం నుంచి ఉడికిపోయినటువంటి రాళ్ళు ఇవన్నీ. వాటిల్లో ఏదన్నా ఒక స్టోన్ మీకు గమనించి మనం తిరిగే ప్రదేశంలో ఇలాంటి స్టోన్ దొరుకుతుంది కనిపించింది, ఎక్కడో ఒక పొలాల్లో, బీడి భూమిలో కావచ్చు, పొలంలో కావచ్చు, కొండ అంచులో కావచ్చు, కొండ మీద కావచ్చు, అలాంటి ప్రదేశాలు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు అని తెలియజేస్తుంది. మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. చాలా బరువు ఉంటుంది. అక్కడ ఉండే సూదిముఖరాళ్ళు వీడియోలో చూపించడం అంత ఇష్టం కలగలేదు. ఇవే ఎక్కువ చూపించాలనిపించింది. ఎందుకంటే అసలు అంతగా దొరుకుతున్నాయి. ఒక ప్లేస్లో కూర్చొని మన చుట్టూ ఉండే రాళ్ళని ఊరికే కింద పడిపోయినటువంటి బఠానీ గింజలు తీసుకుంటే ఎంత ఈజీగా తీసుకుంటుంటామో వెతుకుతా ఒక్కొక్కటి. అలా ఈ స్టోన్స్ అన్నీ అదే పనిగా దొరుకుతూనే ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, రోడ్డుకి ఆ పక్క 2 పొలాలు ఉన్నాయి, ఈ పక్క 2 పొలాలు ఉన్నాయి. మొత్తం వీటికన్నా ఇంకా ఎక్కువ లావుగా రాళ్ళు అయితే పక్క పొలంలో ఉన్నాయి. చాలా బరువు ఉన్నాయి అవి. అలాంటి రాళ్ళు నాకు తెలిసి పగలు కొట్టుకుంటే దొరికే ఛాన్స్ కూడా ఉంటుందని ఒక నమ్మకం కూడా ఉంది. అలాంటి రాళ్ళు తీసుకెళ్ళి పగలగొట్టి చేయడానికి మన దగ్గర చిన్న ఆయుధం కూడా లేదు. ఈ ప్లేస్ ఖచ్చితంగా నెక్స్ట్ పంట తీసి అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి వెతకాలని ఒక చిన్న ఆలోచనతో ఉన్నాను. ప్రతి రాయి కూడా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇక్కడ ఎవరో నుంచున్నట్టున్నారు, రైతు అయితే అరుస్తున్నాడు. వీళ్ళకి ఏదో వాళ్ళ వస్తువు ఏదో పారేసుకున్నట్టుగా పొలంలో నుంచొని వెతుకుతుంటారు. దయచేసి అలా వెతకమాకండి, కింద కూర్చోండి, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి వెతికితే బాగుంటుంది. నుంచొని వెతికితే ప్రయోజనం ఉండదు. అవతల చూసే మనిషికి కూడా కొంచెం కోపం అనిపిస్తుంది. వీళ్ళు కింద కూర్చొని వెతుకుతున్నారంటే అర్థం ఏంటంటే అంతవరకే వెతుకుతున్నారనేది. ఒకవేళ నుంచొని వెతుకుతూ వెళ్ళారనుకోండి, వీళ్ళు పంటని తొక్కుతారు అనే ఒక ఆలోచనతోటే అరుస్తారు వాళ్ళు ఖచ్చితంగా.
రైతు అరుస్తున్నారు, ఖచ్చితంగా బయటికి వచ్చేయాలి. మనమైతే ఇప్పుడు దాకా ఒక పొలం అంచులోనే ఉన్నాం, ఇంత దూరం కూడా లేం, వెళ్ళలేదు కూడా. ఈ రాయి గమనించండి. మొత్తం ఆ స్టోన్కి ఒక పలుకురాళ్ళు అయితే సూదిముకురాళ్ళు దండిగా ఉన్నాయి. ఆ స్టోన్కి అయితే మామూలుగా అయితే స్టోన్ కొంచెం పైకి లేపితే క్లియర్గా కనబడే అవకాశం ఉంది, కానీ అక్కడ రైతు అరుస్తున్నాడు కాబట్టి మనం కూడా నుంచున్నామంటే ఖచ్చితంగా అరుస్తారు. నా వెనక భాగంలోనే ఉన్నాడు ఆ రైతు కూడా. దాదాపు నుంచున్న వాళ్ళు మాత్రమే అరుస్తున్నాడు ఆయన. నన్ను చూశాడు కానీ ఏమనలేదు, ఎందుకంటే నేను ఆయనకి నాకు జస్ట్ ఒక 30 అడుగుల దూరంలోనే ఉన్నాను. ఆయన నన్ను గమనిస్తూనే ఉన్నాడు. మనమైతే ఇలా కూర్చొని ఆ రాళ్ళని వీడియో తీసుకుంటూనే ఉన్నాను. ఒక పొలం, ఒక అంచు, ఒక గట్టు అంచు అంతే, లోపలికి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ అయితే వెళ్ళాను, అంతగా మంచిగా అనిపించలేదు. వెళ్తే వాళ్ళు చూస్తే నిజంగా అంత దూరం వెళ్ళి వెతికితే అరుస్తారని కొంచెం ఒక భయం అనేది ఉంది. ఒక అంచులోనే ఈ రాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ జొన్న కోసి అయిపోయిన తర్వాత కంది నాకు తెలిసి సంక్రాంతి టైంలో కల్లా వస్తుందేమో బహుశా ఆ పంట పూర్తి అవటానికి. ఈ జొన్న అనేది కంకి తీసిన తర్వాత ఆ పంట అంతా అక్కడే చేలోనే వదిలేస్తారు. ఆ తర్వాత కంది మరొక 4 నెలలు సమయం ఉంటుంది, అంటే పూర్తిగా నాకు తెలిసి 6 నెలల పంట కంది. ఆ పంట సమయం అయిపోయిన తర్వాత 2 క్లీన్ చేయాలంటే ఎండాకాలమే పూర్తవుతుంది ఆ పంట ఆ పొలంలోంచి బయటికి రావాలంటే. అంటే కోస్తారు, కోసి అయిపోయిన తర్వాత అక్కడే ఉంటుంది ఆ నేలలోనే. అప్పుడు పోయి వెతికినా కూడా ఉపయోగం ఉండదు. ఆ పంటనంతా తీసి కట్టలు కట్టి వాటికి సంబంధించినటువంటి మేత అనే వాటికి తీసుకెళ్ళిపోతుంటారు. ఆ తర్వాతే ఖాళీ అయిపోతుంది ఆ భూమి. ఆ తర్వాత ఎండలు ఎక్కువయ్యి తొలకరి చినుకులు పడేటప్పుడు దున్నుతారు, ఆ టైంలో వెళ్తే దొరుకుతాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం ఈ సూదిముఖ రాయి ఉంది, కాలిపోయినటువంటి రాళ్ళు ఉన్నాయి. చాలా ఆనవాళ్ళని గమనించి ఈ ప్రదేశంలో నేనైతే వెతుకుతున్నాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్టోన్. ఇలాంటి స్టోన్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఒక చిన్న సుత్తి అరేంజ్ చేసి ఏదైనా ఒక బండ మీద పెట్టి దీన్ని చిన్నగా పగలు కొడితే ఏదైనా కనీసం ఒక నరుసు, కనీసం ఒక రాగి గింజ, వడ్ల గింజ అంత స్టోన్ అనేది చూద్దామంటే నా వల్ల కాలేదు. ఆ ప్రాంతంలో ఇలాంటి రాళ్ళు తప్పనిచ్చి ఇంతవరకు కనీసం పక్క పొలంలో లేదు పక్క మనిషికి ఎవరికన్నా దొరికితే విని చూద్దామని ఒక ఇంతవరకు కూడా చూడలేకపోయాను రియల్గా ఒక పంట పొలంలో. ఇదే క్రమంలో ఇలానే సూదిముఖరాలని చూపిస్తే చూడరని లాస్ట్లో పెట్టేశాను ఇవన్నీ. ఈ పంట పొలాలు పదే అవే ఉన్నాయి మొత్తం. చూడండి ఎలా ఉందో ఆ స్టోన్ ఒక భాగంలో ఏదో ఒక రాయి బయటికి వచ్చేసినట్టుగా ఆ మట్టి అంతా ఉడికిపోయి ఆ కొండ ప్రదేశంలో ఆ స్టోన్ చూడండి ఎంత నీట్గా అద్భుతంగా కాలిపోయిందో. చాలా బరువు ఉంది ఇది. వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ అగ్నిపర్వతంలో ఆ భూమి అక్కడ ఉండేటువంటి నేల అంతా కాలిపోయి ఏదో ఒక స్టోన్ దాంట్లో వెనకట్లో ఉండి పక్కకు వచ్చినట్టుగా అనిపిస్తుంది చూడండి ఆ రాయిలో. బాగా గమనించండి. వజ్రం అనేది చాలా బరువు ఉంటుంది. ఎంత ఎండలో ఉన్నప్పటికీ దాన్ని ఆ స్టోన్ వజ్రం పట్టుకుంటే చల్లదనంగానే ఉంటుంది. ఎప్పుడైతే మనకి దగదగబానే మెరిసిపోయే ఒక స్టోన్ పట్టుకుంటే ఆ స్టోన్ వేడి ఉందనుకోండి, అది ఖచ్చితంగా మొజనైట్ కావచ్చు, లేదంటే క్రిస్టల్ పలుకురాయి కావచ్చు, సూదిముఖ రాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. వజ్రం అనేది ఎంత ఎండలో ఉన్నా కూడా చాలా చల్లగా ఉంటుంది. అంటే చాలా కాదు, లైట్గా చల్లగా ఉంటుంది. దీన్ని గమనించవచ్చు ఈ మాటని. ఎంత వేడిలో, ఎంత ఎండాకాలంలోనే సరే వజ్రం దొరికినప్పుడు మన చేతుల దాన్ని పట్టుకుంటే
గట్టిగా పిడికిలి బిగించి పట్టుకున్నా, లేదంటే ఫింగర్స్లో పట్టుకున్నా, అసలు పిడికిలి బిగించి పట్టుకున్నంత స్టోన్ దొరకదులే. 2 ఏళ్ళ మధ్యలో పట్టుకొని చూస్తే స్టోన్ వేడి అనేది తగలదు. ఎప్పుడైతే స్టోన్ వేడికి తగులుతుందో అది ఖచ్చితంగా సూది ముక్కరాయి కావచ్చు, పలుకురాయి కావచ్చు. ఇది పొలం మొత్తం ఉంది ఫ్రెండ్స్. ఇదైతే బనగానపల్లి యాగంటి నుంచి పేపల్లి బైపాస్కి కొంత దూరంలో ఉంది ఈ లొకేషన్. ఆల్రెడీ వీడియోలో చూశారు. రోడ్డు పక్కనే ఉంది ఒక చిన్న షట్టర్. అయితే ఈ పొలంలో వచ్చి వెతకాలి అనే ఒక ఆలోచన ఉంటే ఎండాకాలం ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం, మంచిది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ పొలంలో అయితే ఆనవాళ్ళు చాలా మంచిగా ఉన్నాయి. మీరు పూర్తిగా చూసుంటారు అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ దాకా చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మైకా స్టోన్ మదనంతపురంలో దొరుకుతుంది. చాలామంది విన్నారు జొన్నగిరి దగ్గర దొరికాయని, మదనంతపురం దగ్గర దొరికాయని. అలాంటి ప్రదేశంలో ఇలాంటి స్టోన్స్ చూశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రదేశంలో చూశాను. బాగా గమనించండి. మైకా కాలిపోయినటువంటి లావా యొక్క స్టోన్, ఉడికిపోయినటువంటి స్టోన్ ఇది. బాగా గమనించవచ్చు. దీని తర్వాత ఇంకా ఏమేమి ఆనవాళ్ళు ఉన్నాయనేది పూర్తిగా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు చూసి అర్థం చేసుకొని చివరిదాకా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనకు ఆ ప్రాంతంలో దొరికిన రాళ్ళు అన్నీ అవే. ఈ సూది ముక్క రాళ్ళను కూడా నేను వీడియో తీయటం అంత మంచిగా అనిపించలేదు. ఎక్కువ కాలిపోయిన రాళ్ళు, సూది ముక్క రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో వెతికితే దొరికే ఛాన్స్ ఉంటుందని నేను. దొరుకుతుందా లేదా అనేది మీలో ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి. మీ మెసేజ్ ఎలా ఉండాలంటే ఇతరులకు కూడా ఉపయోగపడేలాగా ఉండాలి. థ్యాంక్ యూ వీడియో చూసే ప్రతి ఒక్కరికి.